ఈ వీడియోలో లెగ్ ఇంజరీ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఇన్ కేస్ ఆపరేషన్ అయితే ఎంత ఖర్చు అవుతుంది, సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఎలాంటి హాస్పిటల్ ని చూస్ చేసుకోవాలి అండ్ కంప్లీట్ గా మనం క్యూర్ అయ్యేసరికి ఎన్ని రోజులు టైం పీరియడ్ పడుతుంది. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను డీటెయిల్డ్ గా ఈ ఫుల్ వీడియోలోకి ఎక్స్ప్లెయిన్ చేయబోతు. సో ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అసలు మ్యాటర్ ఏంటంటే నేను మా అక్క కలిసి మా ఊరు వెళ్లాల్సి వచ్చింది కొన్ని అనివార్య కారణాల వల్ల. అయితే క్యాజువల్ గా మా అక్క నడుస్తూ గొచ్చిపై పడిపోయింది. ఫస్ట్ టైం చూడగానే నార్మల్ గా జస్ట్ కాలు బెనికిందేమో అనుకున్నాను. కాసేపు అయిన తర్వాత కాలు కొంచెం వాచిపోయి ముడుకు కొంచెం సైడ్ కి వెళ్ళడం నేను గమనించాను. మోకాలపై ఉండే బోన్ కంప్లీట్ గా సైడ్ అయింది. దెన్ ఐ వాజ్ డిసైడ్ టు అడ్మిట్ హాస్పిటల్. నాకు కంప్లీట్ గా అర్థమైపోయింది ఇంకా హాస్పిటల్లో ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ చేయాలి అని. ఇంకా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా మాకు దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళాం, లైక్ బొబ్బిలి. సో హాస్పిటల్లో వాళ్ళు ఓపీ తీసుకున్నారు, బ్లడ్ టెస్ట్ చేశారు అండ్ స్కానింగ్ కూడా చేశారు. దెన్ దే విల్ డిసైడ్ టు సజెస్ట్ ఎనదర్ హాస్పిటల్, ఎందుకంటే ఆపరేషన్ పడుతుందని వేరే హాస్పిటల్ని సజెస్ట్ చేశారు. సో ఈ హోల్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ మాకు 2000 రూపీస్ పెట్టింది విత్ ఛార్జ్. సో ఆ తర్వాత మాకు దగ్గరలో ఉండే ఒక మంచి హాస్పిటల్ మేమే డిసైడ్ చేసుకుని అక్కడికి వెళ్ళి మరి జాయిన్ అయ్యాం. జాయిన్ అవ్వగానే ఇక్కడ వాళ్ళ ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేశారు. ఇక్కడే అనుకోని సంఘటన కూడా జరిగింది. అది ఏంటంటే వెంటనే ఆపరేషన్ అవ్వాలంటే 45,000 రూపీస్ పే చేయాలి, లేదు ఆరోగ్యశ్రీ పైన అవ్వాలంటే ఆల్మోస్ట్ ఒక 3 days వెయిట్ చేయాలి. ఎందుకంటే వరుసగా 3 రోజులు సెలవు రావడంతో 3 days టైం పీరియడ్ పడుతుంది అని అన్నారు. లైక్ వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ 15 అండ్ సండే. సో మాకు వేరే మార్గం లేకపోవడంతో అండ్ పెయిన్ కూడా ఎక్కువ అవడంతో వెంటనే ఆపరేషన్ చేయించడానికి రెడీగా ఉన్నాం. సో సక్సెస్ఫుల్ గా ఆ రోజు ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ మేము ఒక స్పెషల్ రూమ్ ని తీసుకున్నాం. అండ్ యాక్చువల్ గా ఆపరేషన్ అయింది ఈ రోజు ఈవినింగ్ అయితే, తర్వాత రోజు ఈవినింగ్ వరకు హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచే మొదలైంది నా అసలు ఆట. ఇంకా హాస్పిటల్కి ఇంటికి ఎన్నిసార్లు తిరిగానంటే నాకు కూడా తెలియదు. సో ఆ రోజు నైట్ మా నాన్నమ్మ అండ్ మా అమ్మ మా అక్కకు తోడుగా ఆ నైట్ అక్కడ పడుకుని ఉన్నారు. సో నేను వాళ్ళకి ఫుడ్, టిఫిన్స్, టీ అన్ని షిఫ్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ మా పక్క బెడ్లోనే ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యాడు. అతను ఆర్మీ రిటైర్డ్ అంట. ఇంతవరకు తన కెరీర్లో ఒక చిన్న ఆరోగ్య సమస్య కూడా రాలేదు. కానీ ఫస్ట్ టైం తన ఇంట్లోనే తన కాళ్ళు తనుకొని ఇంట్లోనే పడిపోయి ఆల్మోస్ట్ తన ఏజ్ 80+ ఉంటుంది. అతను చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు. మేము అడ్మిట్ అయిన తర్వాత రోజు ఆగస్ట్ 15 కావడంతో హాస్పిటల్ బయట జెండా కూడా ఎగరేశారు. అండ్ అలాగే బయట క్లైమేట్ చాలా అద్భుతంగా ఉంది. మా ఫ్యామిలీలో ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా మా తోడుగా ఎప్పుడు మాతో ఉండేది మా నాన్నమ్మ మాత్రమే. అలా సరదాగా కాసేపు మా నాన్నమ్మతో బయట మాట్లాడుతూ ఉన్నాము. అప్పుడే సడన్ గా నర్సెస్ పిలిచి ఈ బెల్ట్ ని తీసుకురమ్మని చెప్పారు. ఈ బెల్ట్ ఎగ్జాక్ట్ గా 1190 రూపీస్ పడింది. మా అక్కకి 2 చిన్న పిల్లలు కావడంతో వాళ్ళతో ఎక్కువ ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇలా తను ఏడుస్తూ ఉన్నప్పుడు బయటకు తీసుకురావడం, తను ఎత్తుకోవడం, తను ఆడించడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నాను. ఎవరది 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 అదేవురా 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 పాప ఎవరది? ఇలా మా నాన్నమ్మ నేను తను ఏడుస్తూ ఉంటే ఆడిపిస్తూ ఉన్నాము. ఇలా ఈ రోజంతా హాస్పిటల్లో గడిచిపోయింది. ఆ రోజు నైట్ వాళ్ళందరూ హాస్పిటల్లో పడుకునేంత వరకు అక్కడే ఉండే నేను ఇంటికి వెళ్ళాను పడుకోవడానికి. ఎందుకంటే హాస్పిటల్లో ప్లేస్ లేదు. ఇంటికైతే వెళ్ళాను కానీ భయంతో చచ్చాను. ఇంట్లో ఎవరూ లేరు, ఒక్కనే. మొత్తానికి ఆ రోజు హనుమాన్ చాలీసా చదువుకుని ఎలాగోలా పడుకున్నాను. ఏం చెప్తాం బ్రో, హాస్పిటల్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే పేషెంట్తో తోడుగా వాళ్ళు ఉండాలంటారు కానీ ఉండేవారు. బెడ్ ఫెసిలిటీ కూడా ఉండవు, బయటకు పొమ్మని చెప్తారు. బట్ పేషెంట్కి తీసుకొచ్చిన ఫ్రూట్స్, స్వీట్స్ మనం తోలుకోవచ్చు. మీరేమంటారు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఫైనల్లీ మాకు డిశ్చార్జ్ చేసేసరికి 2 days టైం పట్టింది. అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఇస్తున్న సజెషన్ ఏంటంటే
మా అక్క అప్రాక్సిమేట్లీ 6 to 7:30 మధ్య పడిపోయింది. ఐ డోంట్ నో విచ్ టైం, బట్ మేము బాగా నెగ్లెక్ట్ చేసాం. నెగ్లెక్ట్ చేయడం అంటే ఒక హాస్పిటల్ తీసుకెళ్ళడం, అక్కడ అవ్వకపోతే ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళడం, అక్కడ డాక్టర్ లేకపోతే ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఇలా మేము బాగా ఆ డే మొత్తం నెగ్లెక్ట్ చేసాం. ఆల్మోస్ట్ మేము హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి మార్నింగ్ 6 to 6:30 మధ్య పడిపోతే ఈవినింగ్ 5 వరకు హాస్పిటల్ తిప్పుతూనే ఉన్నాం. సో దీనివల్ల పెయిన్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది, లెగ్ కూడా బాగా ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. సో నేను మీకు చెప్పేది ఏంటంటే పర్ఫెక్ట్గా ఏ హాస్పిటల్ అయితే కంప్లీట్గా క్యూర్ చేస్తారో అదే హాస్పిటల్కి మీరు ఫస్ట్ టైమే తీసుకెళ్ళిపోతే చాలా మంచిది. మేము అడ్మిట్ అయ్యే హాస్పిటల్లో అంతా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఆపరేషన్ కూడా మంచిగా చేశారు. బట్ వన్ థింగ్, ఈ విషయం నేను మీకు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, బట్ మన మెడికల్ బిల్స్ మనం వాళ్ళకి అడిగేటప్పుడు వాళ్ళు రిటర్న్ మనకి అమౌంట్ అడిగారు. యాజ్ పర్ హాస్పిటల్ రూల్స్ అంటే ఓకే, నో ప్రాబ్లం, బట్ వాళ్ళు నార్మల్గా తీసుకుంటే అది చాలా తప్పు. సో ఆ టైంలో మెడికల్ బిల్స్ మాకు చాలా అవసరం. సో వాళ్ళతో ఆర్గ్యూ చేసే టైం మాకు లేదు. సో వెంటనే తీసుకోవాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. August 14th మాకు ఒక ఆపరేషన్ అయింది. ఈరోజు September 13th. ప్రజెంట్ మా అక్క సిచ్యువేషన్ చూడండి.